చక్కగా అందరూ కూడా స్వామివారి సన్నిధికి వచ్చి ఆ యొక్క ముడుపులన్నింటినీ కూడా స్వామివారికి సమర్పించుకోవాలి. ఆ విధంగా చేసినట్లయితే వారికి ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పారట. చక్కగా అందున కూడా మంగళవారం రోజున కనుక ఈ యొక్క కృష్ణ చతుర్థి కనుక వస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతాయి అని చెప్పారు. మనందరి దృష్టిలో కానీ ఈరోజు అట్లాగే వచ్చింది. అందరికీ కూడా సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. అలాగనే చక్కగా ఏమండి బాగానే ఉంది, ఏ విధంగా చేయాలో చెప్పారు, ఎప్పుడు చేయాలో కూడా తెలియజేశారు. కానీ ఇంతవరకు ఈ వ్రతాన్ని ఎవరైనా చేసి ఆచరించారా అని చెప్పి అడిగారట. అడిగితే పూర్వము ఒకనొక ఋషుండి మహర్షి అని గొప్ప మహర్షి ఉండేవాడయా. ఆయన ఋషుండ మహర్షి అని ఉండేవాడు. ఆయన గొప్పగా తపస్సు చేసుకుంటూ వైరాగ్యుడి చెందుతుండే వాడే అడవులకు వెళ్ళిపోయాడు. తన కాలక్రమేణ అతని కుటుంబం అంతా కూడా నశించిపోయిందట. చనిపోయిన తర్వాత అక్కడ ఆయన దగ్గరికి నారద మహర్షి వచ్చారు. నీవు భగవద్ ఆరాధన చేత గొప్పగా ముక్తి పరమానంద వాసులమై ఉన్నావు, కానీ ఈ యొక్క సంతతి అంతా కూడా నశించిపోయినదయా. వాళ్ళందరూ కూడా చాలా గొప్పరంగా నరకాది ఘోర రౌరవాది లోకాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్ధరించవలసింది అని చెప్పగానే ఆయన ఋషుండ మహర్షి తాను చేసినటువంటి ఒక సంకష్టహర వ్రతమును భక్తి శ్రద్ధలతో నిర్వహించినటువంటి ఫలితాన్ని వాడికి దారబోసారట. దారబోయగానే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నిలిచిపోయిందట. నిలిచిపోయేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ ఇంద్రుడు చెప్పాట, అయ్యా ఎవరైతే ఈ యొక్క వ్రతమును ఆచరిస్తారో వారి యొక్క ఫలితమును దీనికి దారబోస్తే ఈ యొక్క నా యొక్క విమానం తిరిగి యథాస్థానములకు వెళ్ళిపోతుందయా అని చెప్పి తెలియపరిచారట. తెలియపరిచేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు ఆ ఇంద్రజమున మహారాజు కూడా ఇద్దరు కలిసి అందరూ కలిసి అంతా కూడా ఇంద్రుడు ఇంద్రజిమ్న మహారాజు ఇద్దరు కూడా అయ్యా అమ్మా నీ యొక్క చేసిన వ్రతాన్ని ఇక్కడ దారబోయి అని చెప్పి అడిగారట. అడిగేటప్పటికి గణేశూతులు అన్నారట, ఆ విధంగా చేయడానికి వీలు లేదయా అని చెప్పి చెప్పారట. కానీ ఆమె మీద నుండి వీచినటువంటి గాలి ప్రభావము చేతనే ఆ ఆగిపోయినటువంటి ఇంద్రుడి యొక్క రథము కాస్త తిరిగి తన దేశానికి వెళ్ళిపోయిందట. కాబట్టి ఇంద్రుడి యొక్క రథమును కూడా తిరిగి తన స్థానానికి ప్రవేశింపజేయగలిగినటువంటి శక్తి ఏదైతే ఉందో, మనకి ఏవైతే రావాల్సిన పొందైతే ఆగిపోతూ ఉన్నాయో అటువంటి వాటిని కూడా శుభ్రంగా నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయగలిగినటువంటి శక్తి ఆ గణేశ పరమాత్మకు ఉన్నది. ఆయన వ్రతము చేసినటువంటి భక్తులు అందరికీ ఉన్నది అని చెప్పి తెలియదు. అమ్మా ఎందుకు వచ్చా నువ్వు? నువ్వేనమ్మా. కాబట్టి ఆ భగవంతుని ఎవరైతే ఈ యొక్క వ్రతమును ఆచరిస్తూ ఉంటారో వారు అందరూ కూడా పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి వాళ్ళే స్వయముగా ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సాధించుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళే ఉంటారట. అలాగనే కృతవీర్యార్జునుడి కృతవీర్యుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నారట. ఆయనకి సంతానం లేకపోతే ఈ యొక్క వ్రతమును ఆచరించటము చేత సుదర్శనుడు సాక్షాత్తు 1000 బాహువులు కలిగినటువంటి ఆ సుదర్శనునే తన యొక్క కుమారుడుగా పొంది
శక్తివంతుడుగా తిరుగులేటువంటి కార్తవీర్యాత్రుడైనటువంటి నామంతో తన యొక్క కుమారుని పొందాడయా. గణపతి మహత్యం అంత గొప్పదయా. ఎవరైతే ఈ మతాన్ని నియమముగా భక్తి శ్రద్ధలతో నిష్ఠలతో ఆచరిస్తూ ఉంటారో వారి అందరికీ కూడా భగవంతుని అనుగ్రహం చేత వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎవరికైతే సంతానం లేదో వారందరూ కూడా చక్కగా సంతానవంతులు అవుతారయ్యా. అలాగనే ఏ విధముగా అయితే కార్యక్రమాలన్నీ అందరికి సజావుగా సాగకుండా ఆగిపోతూ ఉన్నాయో అవన్నీ కూడా గణపతి అనుగ్రహము చేత విశేషముగా ఆరాధింపబడటం చేత అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహింపబడతాయి. ఎక్కడ ఏ విధముగా కూడా భగవత్ అనుగ్రహమును పొందినటువంటి వారి కోరిన కోరికలల్లా కూడా నెరవేర్చుకున్నటువంటి వారి ఈటి బాధలన్నీ కూడా తీరినటువంటి వారి ఆ మహాగణాధిపతి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఎల్లవేళలా పొందుతారు. కాబట్టి ఈ యొక్క సంకష్టహర వ్రతమును సర్వదా సర్వకాలముల యందు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవలసిందిగా ఋషులు అందరినీ కూడా విశేషంగా తెలియపరిచారు. కాబట్టి అటువంటి ఆ దివ్యమైనటువంటి రోజున ఆ దివ్యమైనటువంటి సందర్భమున స్వామివారిని భక్తి శ్రద్ధలతో అందరం ఆరాధించుకొని స్వామివారి యొక్క విశేషమైన కృపా కరుణా కటాక్ష వీక్షణాన్ని పొందుదాం. జయ బోలో గణేష్ మహారాజ్ కి, జయ బోలో గణేష్ మహారాజ్ కి, జయ బోలో గణేష్ మహారాజ్ కి. మన ఎక్కడ అందరికీ ఏం అర్థం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాగణాధిపతిభోగేన మంత్రస్థానాం సమర్పయామి. తదప్రోతేన విగృహామి. శ్రేయసోవత్సవితవస్త్రాన్ సమర్పయామి. అథ ఉత్తరీయాన్ సమర్పయామి. ఓం ద్వైత్మగమ్నిజామహే సుగంధిం పుష్టివర్ధనం. పూర్వారుగవివందనాన్ ముక్షోర్ముక్షీయమామృతాత్. త్రిపుండ్రాం ధారయామి. ఆభరణైన అలంకరోమి. కరగంధం ధారయామి. గంధద్వారాంధురాదృశానుచ్చవిష్టాం గరీషిణిం. ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహ బహ్వే శ్రియం. శ్రీచందనాన్ ధారయామి. ఆయనే దేవరాయణే దుర్వారుహంతు పుష్పణి. విలాశ్యంతరీకాని సముద్రస్వగృహాయనే. అథ పుష్పాన్ సమర్పయామి. అథ పుష్పైః పూజయామి. ఓం అక్షయాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. విక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ పద్మనాభాయ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. బుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. భోక్తజాయ నారసింహాయ నమః. జనార్దనే నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతులాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం త్రిముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతనే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం భస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్తరాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిమే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరా
शिवप्रियाय नमः ॐ शीघ्रकारिणे नमः ॐ शाश्वताय नमः ॐ भवाय नमः ॐ बलोद्धिताय नमः ॐ भवात्मजाय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ भूष्णे नमः ॐ पुष्पलोक्षितारिणे नमः ॐ अग्रगण्याय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अग्रगामिने नमः ॐ नेत्रकृते नमः ॐ चामीकरप्रभाय नमः ॐ सर्वाय नमः ॐ सर्वोपास्याय नमः ॐ सर्वगत्रे नमः ॐ सर्वनेत्रे नमः ॐ सर्वसिद्धिप्रदाय नमः ॐ सर्वसिद्धये नमः ॐ पञ्चहस्ताय नमः ॐ पार्वतीनन्दनाय नमः ॐ प्रभवे नमः ॐ कुमारगुरवे नमः ॐ क्षोभ्याय नमः ॐ कुञ्जासुरभञ्जनाय नमः ॐ प्रमोदाय नमः ॐ मोदकप्रियाय नमः ॐ कान्तिमते नमः ॐ भूतमते नमः ॐ कामने नमः ॐ गतिक्रमप्रियाय नमः ॐ ब्रह्मचारिणे नमः ॐ ब्रह्मरूपिणे नमः ॐ ब्रह्मविद्याविदानभुवे नमः ॐ विष्णवे नमः ॐ विष्णुप्रियाय नमः ॐ भक्तजीविताय नमः ॐ जगन्मदाय नमः ॐ ऐश्वर्यकारणाय नमः ॐ ध्यायहे नमः ॐ यक्षकन्यकसेविताय नमः ॐ गङ्गासुताय नमः ॐ गणाधीशाय नमः ॐ गम्भीरनदाय नमः ॐ भटवे नमः ॐ अभीष्टवरदाय नमः ॐ ज्योतिषे नमः ॐ भक्तनिधे नमः ॐ भावगम्याय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ अव्यक्ताय नमः ॐ अपाकृतपराक्रमाय नमः ॐ सत्यधर्मणे नमः ॐ सखये नमः ॐ सरसाम्बुनिधे नमः ॐ महेशाय नमः ॐ दिव्याङ्गाय नमः ॐ मणिकिङ्किणेश्वराय नमः ॐ समस्तदेवतामूर्तये नमः ॐ सहिष्णवे नमः ॐ सततोत्थिताय नमः ॐ विघातकारिणे नमः ॐ विश्ववृक्षे नमः ॐ विश्वरक्षाकृते नमः ॐ कल्याणगुरवे नमः ॐ उन्मत्तवेशाय नमः ॐ अपराजिताय नमः ॐ समस्तजगदाधाराय नमः ॐ सर्वैश्वर्यप्रदाय नमः ॐ आक्रान्तचतुर्प्रभवे नमः ॐ श्रीविघ्नेश्वराय नमः ॐ श्रीसङ्कष्टहर श्री महागणपते नमः केशवाय नमः नारायणाय माधवाय गोविन्दाय नमः विष्णवे नमः सूदाय नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सङ्कर्षे नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः बुद्धाय नमः पुरुषोत्तमाय नमः भोक्तजाय नमः नारसिंहाय नमः चित्राय जनार्दने नमः भूपेन्द्राय नमः हरये नमः ॐ हरिकृष्णाय नमः ॐ श्रीमहागणाधिपतिव्याप्तवारहिच्छब्रह्मायुध परिमलपत्रपुष्पेण विशेषकेशवागस्तोत्रद्वादशनामपूजां समर्पयामि। जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज के। विनायका 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 विघ्न विनाशक विनायका विघ्न विनाशक विनायका 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 विघ्न विनाशक विनायका गौरी नंदन हे शिवनंदन गौरी नंदन हे शिवनंदन पार्वती नंदन गजानन पार्वती नंदन गजानन मूषिक वाहन गजानन
मोदकहस्त गजानन विनायक विनायक विघ्न विनाशक विनायक जय बोलो गणेश महाराज की जय श्री राम ఎంత తీయనైన దయ్య రామ నామము ఎంత కమ్మనైన దయ్య రామ నామము ఎంత కమ్మనైన దయ్య రామ నామము రామనామము శ్రీరామనామము ఎంత తీయనైన దయ్య రామనామము రాతినైన నాతి చేయు రామనామము రాతినైన నాతి చేయు రామనామము ఏ కోతినైన జాని చేయు రామనామము కోతినైన జాని చేయు రామనామము రామనామము శ్రీరామనామము నీతి మార్గమందు నడుపు రామనామము నీతి మార్గమందు నడుపు రామనామము ఏ భీతినైన పారద్రోలు రామనామము ఏ భీతినైన పారద్రోలు రామనామము రామనామము శ్రీరామనామము రావణ దర్పంబునలుచు రామనామము రావణ దర్పంబునలుచు రామనామము తాపసి హృదయాల నిలుచు రామనామము తాపసి హృదయాల నిలుచు రామనామము ఇక పరసౌఖ్యాల నసుకు రామనామము రామనామము శ్రీరామనామము ఎంత తీయనైన దయ్య రామనామము సాహస గుణ శైలమయ్య రామనామము సాహస గుణ శైలమయ్య రామనామము పాపములను హరించును రామనామము పాపములను హరించును రామనామము మానవ కళ్యాణ శోభ రామనామము మానవ కళ్యాణ శోభ రామనామము ముక్తి మార్గమందజే
ఎంత కమ్మనైనదయ్య రామనామము ఎంత కమ్మనైనదయ్య రామనామము గణేష్ మహారాజ్ కి శ్రీగణనాథ సింధూరావరణ కరుణాసాగర కరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినోద సీతాచారణ గణసేవిత సిద్ధి వినాయక తే నమో లకుమికర అంబాసుత అమర వినోద సకల విద్యా ఆదిపూజిత సర్వోత్తమ తే నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినోద జగదంబ మహారాజ్ఞి की अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति कालयमा अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति कालयमा श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी कालयमा परमानंद रूपिणी कालयमा आनंद रूपिणी कालयमा परमानंद रूपिणी कालयमा अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति कालयमा श्री भुवनेश्वरी राजराजेश्वरी श्री भुवनेश्वरी राजराजेश्वरी
జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా పార్వతీ మనోహర సుత వేగరార పార్వతీ మనోహర సుత వేగరార పూజలందు ప్రథమ పూజ నీకు జగము దేవా వినాయకారార గణాయకారార సంకటములు కాపి మమ్ము కాపాడగరారా సంకటములు కాపి మమ్ము కాపాడగరారా పార్వతీ మనోహర సుత వేగరారా పార్వతీ మనోహర సుత వేగరారా విఘ్నములను కాపు దేవ వినాయకారారా గణాయకారారా అజ్ఞానము కాపి మమ్ము సుత వేగరారా అజ్ఞానము కాపి మమ్ము సుత వేగరారా పార్వతీ మనోహర సుత వేగరారా పార్వతీ మనోహర సుత వేగరారా జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా పార్వతీ మనోహర సుత వేగరారా హలో మేడం, కూర్చోండి లేకపోతే వెనకాలండి, నిల్చోద్దు ఇక్కడ. అందరూ వచ్చేస్తారు, ఇబ్బంది అవుతుంది. ఆడతావులే ఇంకా శ్రీ గణేశ రక్షమా జయ గణేశ పాహిమా శ్రీ గణేశ రక్షమా అందరూ ఒకసారి వస్తే ముందుకు ఒక హార్ది కనపడదు. పాహిమా శ్రీ గణేశ రక్షమా జయ గణేశ పాహిమా శ్రీ గణేశ రక్షమా శ్రీ గణేశ రక్షమా జయ గణేశ పాహిమా శ్రీ గణేశ రక్షమా జయ గణేశ పాహిమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా పార్వతీ మనోహర సుత వేగరారా పార్వతీ మనోహర సుత వేగరారా జై బలో గణేశ్ మహారాజ్ కి గణనాథ నిన్నే నమ్మితి మయ్య శ్రీ విఘ్న వినాయక గణనాథ నిన్నే నమ్మితి మయ్య నిండుగా నిన్నే మదిలో నిలిపి మిమ్మల్ని నెట్టేస్తారు వాళ్ళు, మిమ్మల్ని నెట్టేస్తారు. మీకు చాలా ఇబ్బంది అవుతుంది. కూర్చోండి, ఎవ్వరు ఆగరు అక్కడ. ఏకదంతముతో నిన్నే కొలిచెగా ఏకదంతముతో నిన్నే కొలిచెగా ఏకదంత శ్రీ మూషిక వాహన్ గణనాథ నిన్నే నమ్మితి మయ్య శ్రీ విఘ్న వినాయక గణనాథ నిన్నే నమ్మితి మయ్య పాలాభిషేకం శ్రీ గణనాథ శ్రీ గణనాథ శ్రీ గణనాథ నయ్యాభిషేకం శ్రీ గణనాథ శ్రీ గణనాథ శ్రీ గణనాథ తల్లిదండ్రు గురుదైవము నీవే తల్లిదండ్రి గురుదైవము నీవే పువ్వులతో అభిషేకము లేచి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలా? ఇక్కడ నిల్చోవద్దు. మేడం, వెనకాలండి, వెనకాలండి, నిల్చున్న వాళ్ళు వెనకాలండి. పార్వతి నందన పరుగునరారా 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 భక్తుల ప్రోచే భవ భయహరణ పూజలందు తొలి పూజలు చేయ పూజలందు తొలి పూజలు చేయ పూలతో అభిషేకము చేయ గణనాథ నిన్నే నమ్మితి మయ్య శ్రీ విఘ్న వినాయక గణనాథ నిన్నే నమ్మితి మయ్య ఆపద్బాంధవ శ్రీ గణనాథ శ్రీ గణనాథ శ్రీ గణనాథ అనాథ రక్షక శ్రీ గణనాథ శ్రీ గణనాథ శ్రీ గణనాథ తీరుగని పూజలు చేయ తీరుగని పూజలు చేయ తీరుగని సేవలు చేయ గణనాథ నిన్నే నమ్మితి మయ్య శ్రీ విఘ్న వినాయక గణనాథ నిన్నే నమ్మితి మయ్య జై బోలో గణేష్ మహారాజ్
గజ్జలు కట్టినవాడ నడుముకు నాగులు చుట్టినవాడ కాళ్ళకు గజ్జలు కట్టినవాడ నడుముకు నాగులు చుట్టిన బాల గణేశ మురి బాల గణేశ బాల గణేశ మురి బాల గణేశ గల్లు గల్లు నరావయ్య గౌరీ నందన రావయ్య గల్లు గల్లు నరావయ్య గౌరీ నందన రావయ్య బాల గణేశ మురి బాల గణేశ బాల గణేశ మురి బాల గణేశ అంకుల్ బాంధవరావయ్య అనాథ రక్షకరావయ్య బాంధవరావయ్య అనాథ రక్షకరావయ్య బాల గణేశ మురి బాల గణేశ బాల గణేశ మురి బాల గణేశ ఊరు ఊరు నానించిన వాడ నవరాత్రుల పూజల వాడు స్వామి గణేశ శరణు గణేశ స్వామి గణేశ శరణు గణేశ కాళ్ళకు గజ్జలు కట్టినవాడ నడుముకు నాగులు చుట్టినవాడ కాళ్ళకు గజ్జలు కట్టినవాడ నడుముకు నాగులు చుట్టినవాడ